కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గి, బొమ్రాస్పేట, కొడంగల్ మండలాల్లో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. లేకపోతే హిందువులకంటూ ఒక దేశం అంటూ మిగలదు. మతపరంగా దేశాలను ఏర్పాటు చేసుకున్నారు. మన దేశం నుండి విడిపోయిన దేశాలు కూడా మతపరంగా అయినాయి. మన దేశం మాత్రం సెక్యులర్ దేశం. ఎక్కడుంది సెక్యులర్ అన్నప్పుడు? సెక్యులర్ భావాలు ఎక్కడున్నాయి? సెక్యులర్ అన్నప్పుడు మైనార్టీ మెజార్టీ ఎందుకు వస్తుంది? సెక్యులర్ అన్నప్పుడు మైనార్టీ హక్కులని ప్రత్యేకంగా ఎందుకుంటాయి? అందరికీ ఒకటే హక్కులు ఉండాలి. ఇక్కడ మైనార్టీ మెజార్టీ అని ఉండకూడదు సెక్యులర్ దేశం అయినప్పుడు. కానీ రాజకీయ స్వలాభాల కొరకు మన హిందువులు మనల్ని విడగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు మన లోపల ఐక్యతను దెబ్బతీసి జై శ్రీరామ్ జై శ్రీరామ్. హిందూ బంధువులారా, ఈరోజు మనం ఇక్కడ ర్యాలీ నిర్వహించడానికి ప్రధాన కారణము మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి ఊచకోత. అసలు బంగ్లాదేశ్ ఎవరి వల్ల ఏర్పడింది? బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది? ఎవరి అకృత్యాల నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర ఫలాలు పొందింది? అది ఒక్కసారి మనం మననం చేసుకుంటే 1971లో మన భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది అప్పుడు తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్గా లేదు. అది తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్గా ఉన్నది పశ్చిమ పాకిస్తాన్. ఒకప్పుడు ఇప్పటి బంగ్లాదేశ్, ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్. దేశ విభజన సమయంలో పోతూ బ్రిటిష్ వాళ్ళు ఐక్య భారతదేశాన్ని విడగొట్టి సోదరులాగా ఉన్నటువంటి హిందువులను, ముస్లింలను రెండు ప్రాంతాలు అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. మతపరంగా రెండు ప్రాంతాలను, ఒకటి పశ్చిమ పాకిస్తాన్, ఒకటి తూర్పు పాకిస్తాన్. కానీ మతపరంగా వాళ్ళు తీసుకున్నారు. అక్కడ మతపర రాజ్యాలను స్థాపించుకున్నారు పాకిస్తాన్లో. కానీ మనకంటూ మతపరంగా ఏమి లేదు. మనల్ని తర్వాత సెక్యులర్గా మార్చేసి. కానీ ఇతర దేశాల్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక మంది వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో హిందువులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని 45 స్వాతంత్రం అప్పుడు భారతదేశానికి వచ్చినటువంటి పరిస్థితి. భారతదేశానికి వస్తే ఇక్కడ కూడా వాళ్లకు సరైనటువంటి సౌకర్యం లేదు. ఆశ్రమం పొందినటువంటి మసీదుల నుండి కూడా ఖాళీ చేయించారు మన హిందువులు అని చెప్పారు. అప్పుడున్నటువంటి నాయకత్వం కూడా మీరు కాల్ చేయండి అన్నారు. కానీ ప్రాణాలను అరిచేతిలో పట్టుకున్నటువంటి హిందువులు ఎక్కడ పోవాలనేటటువంటి ఆలోచన చేయలేదు. ఆ విధంగా పాకిస్తాన్లో హిందూ జనాభా క్రమంగా తగ్గుతూ వచ్చింది. మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో మతపరంగా ఉన్నటువంటి దేశాల్లో హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది. అగ్రరాజ్యాలు కూడా మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలో భాగంగానే వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకోవడానికి ఒకటి పాకిస్తాన్ను, ఒకటి శ్రీలంకను, ఈరోజు బంగ్లాదేశ్ను కూడా అదే కుట్రలో భాగం చేసింది. ఒకటి బంగ్లాదేశ్ గురించి మనం చెప్పుకోవాలంటే ఆ రోజు భారతదేశం సహాయ సహకారాల వల్లనే స్వాతంత్రం పొంది వాళ్ళు భారతదేశానికి కృతజ్ఞులుగానే ఉన్నారు. అక్కడ షేక్ ముజిబుర్
రెహమాన్ అనేటటువంటి వ్యక్తి పోరాటం చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం ఉందని, మన భారతదేశానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కృతజ్ఞతగానే ఉంది. ఇది కొందరు ఛాందస్సుల